సమాధానం అవునండి. జనాభా మరియు వ్యాధి సంభవాల ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య సంస్థలను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఒక యూనిఫామ్ పాలసీని తీసుకొస్తుంది. పాలసీ రూపొందించిన తర్వాత ప్రతిపాదనను సముచితంగా పరిశీలించడం అవుతుంది. అఖిలప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సౌండ్ వస్తుంది. 1 minute చూడ ప్రెస్ చూడమ్మా. అధ్యక్ష, ఆలగడ్డలో ఏదైతే 50 పడకల హాస్పిటల్ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయడానికి అడగడానికి ముఖ్య కారణము ఏదో పక్క నియోజకవర్గాల్లో ఉన్నాయి, లేకపోతే మొన్ననే 50 పడకల హాస్పిటల్ అయింది, 100 పడకల హాస్పిటల్ అడిగితే బాగుంటుందని అడగలేదు అధ్యక్ష. దీని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. నా తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాకుండా ఆలగడ్డలో అధ్యక్ష పెద్దన్న గారు కుమార్ వీరశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆలగడ్డకి 100 పడకల హాస్పిటల్ తీసుకురావాలని చెప్పి ప్రపోజల్ పెడుతున్నాం అధ్యక్ష. కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. కానీ అధ్యక్ష, దీని వెనకాల కూడా మా ప్రాంతంలో ఎంతో మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాల కథలు కూడా ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఉదాహరణ చూసుకుంటే నాదే అధ్యక్ష. శోభా నాగిరెడ్డి గారి యాక్సిడెంట్, మా తల్లి గారి యాక్సిడెంట్ అయినప్పుడు ఆలగడ్డ హాస్పిటల్ అక్కడి నుంచి నంద్యాల, అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకుపోవడం వల్ల గోల్డెన్ అవర్, ఆ ప్రాణాలు కాపాడాల్సిన ఒక సమయము కోల్పోవడం వల్ల మేము అది కాపాడుకోలేకపోయినాం అధ్యక్ష. 3 సంవత్సరాల లోపలనే ఉమా నాగిరెడ్డి గారికి కూడా అదే విధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనని నంద్యాలకు షిఫ్ట్ చేసి ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల నంద్యాలకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసే లోపల ఆయన చనిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఎటువంటి కుటుంబానికి అట్లాంటి జరగకూడదని అనుకోనే మరి ఫస్ట్ నుంచి కూడా దీని గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. మొదట ఇవన్నీ కూడా పక్కన పెడితే అధ్యక్ష, డేటా అదేవిధంగా లాజిస్టిక్స్ అన్నీ కూడా మంత్రి గారి దృష్టిలో పెట్టి ఎందుకు ఆలగడ్డకి 100 బెడెడ్ అవసరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కర్నూలు చిత్తూరు హైవే ఏదైతే NH40 నా నియోజకవర్గం నుంచి వెళ్తుందో అధ్యక్ష, నాకు 6 మండలాలు ఉంటే 4 మండలాలు ఒక మున్సిపాలిటీ ఈ హైవేకి టచ్ అవుతుంది అధ్యక్ష. మరి ఈ NH వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుంటే 2021-22లో అధ్యక్ష ఫేటల్ అంటే చనిపోయిన కేసెస్ 14, మొత్తం యాక్సిడెంట్లు 93 యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 22-23లో చనిపోయిన కేసెస్ 8 అయితే టోటల్గా యాక్సిడెంట్లు అయింది 100 యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 23-24లో చనిపోయిన నెంబరు 7 మంది అంటే అధ్యక్ష, టోటల్ యాక్సిడెంట్లు 95 జరిగినాయి అధ్యక్ష. 24-25 ఫేటల్ చనిపోయిన నెంబర్స్ కుటుంబాలు 15 అయితే అధ్యక్ష, టోటల్గా జరిగింది 50 యాక్సిడెంట్లు అధ్యక్ష. పోయిన సంవత్సరము 10 మంది చనిపోయినారు అధ్యక్ష. 6 నెలల క్రితము 7 మంది చనిపోయినారు అధ్యక్ష. ఈ 30 పడకల నుంచి 50 పడకల అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పూనం మాల్కొండ గారితో మాట్లాడి ఆ నాబార్డ్ కింద అప్గ్రేడేషన్లో ఆలగడ్డ పేరు లేకపోయినా కూడా దాని ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలో 50 పడకల హాస్పిటల్ పూర్తి చేసి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, CHC ఆలగడ్డ రెఫరల్ కేసెస్ ఒక్కసారి మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ఈ డేటా వినిపించడము. ఈ రిఫరల్ కేసెస్ అంటే అధ్యక్ష, ఆలగడ్డలో డాక్టర్లు లేరనో లేకపోతే ఎక్విప్మెంట్ లేదనో లేకపోతే సీరియస్ కేసులు మేము టేకప్ చేయలేమని చెప్పి అటు నంద్యాలకు కానీ కర్నూలుకు కానీ ప్రొద్దుటూరు కానీ కడపకి రిఫర్ చేసిన కేసులు ఒక సంవత్సరం కాలంలో ఒకసారి నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. లాస్ట్ జనవరిలో 98 కేసులు రిఫర్ చేశారు అధ్యక్ష, ఫిబ్రవరిలో 93, మార్చ్లో 78, ఏప్రిల్లో 89, మేలో 81, జూన్లో 90, అట్లా మొత్తం ఒక సంవత్సరం కాలంలో దాదాపుగా 1000 కేసులు పక్కా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి గారికి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఒకవేళ 100 బెడెడ్ హాస్పిటల్ ఆలగడ్డకి రావడము ఒకవేళ లేట్ అయితే, వేరే కారణాల వల్ల లేట్ అవుతే అధ్యక్ష, అట్లీస్ట్ ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల మేజర్ యాక్సిడెంట్లు ఏదైనా అయినప్పుడు పేషెంట్ని స్టెబిలైజ్ చేసేంత వరకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. వెంకటేశ్వర గారు సార్, ఇక్కడ ప్రశ్న ఏంటంటే హాస్పిటల్లో నీడ్ ఉంది, దీన్ని 50 నుంచి 100 పడకలు చేయమని రిక్వెస్ట్. ఆల్రెడీ అఖిలప్రియ గారు క్లియర్గా ఇచ్చారు, సింపుల్గా మీరు కూడా మాట్లాడి టైం సేవ్ చేయండి. హలో కొంచెం ఒకరోజు కొంచెం ట్రబుల్ అని కొంచెం ఆపరేట్ చేయండి. వినపడుతుందా?
చూడబోయే కొంచెం దాంతో ఈ హైవే కావడంతో ఎక్కువగా కూడా యాక్సిడెంట్లు అవటం, అదేవిధంగా కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే కనుక గతంలో ఉన్నటువంటి పూర్వ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, రోడ్ కంప్లైంట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అది కూడా పూర్వం ఇప్పుడు నిర్మాణం చేసేటువంటిది కాబట్టి ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల కూడా ఆ బ్రిడ్జి మీద కూడా ఆంక్షలు కూడా ఎక్కువ ఉండడంతో యాక్సిడెంట్ కూడా ఎక్కువ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి అక్కడ ఎక్కువగా కూడా ఇవాళ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి కనుక అక్కడికి హాస్పిటల్ తీసుకొస్తే వెంటనే రాజమండ్రికి లేదా కాకినాడకి రిఫర్ చేస్తారు అధ్యక్ష. కాకినాడ రాజమండ్రి వెళ్ళి లోపే పేషెంట్స్ అంతా కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీనితోటి గతంలో 1/7/2025 గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి విజిట్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది అధ్యక్ష. దాంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ యొక్క మీటింగ్లో కూడా 100 పడకల హాస్పిటల్ చేయడం కోసం కూడా ఆ రోజు అక్కడ హామీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి మంత్రి గారికి కానీ సంబంధిత అధికారులు కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇక్కడ చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే హౌస్ పేషెంట్ చూసుకుంటే కనుక సుమారుగా 5,000 మంది ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఉంది మంత్లీ. అదేవిధంగా ఇన్ పేషెంట్ వచ్చేసరికి 400 మందికి వస్తే ఎప్పుడు కూడా హాస్పిటల్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. డెలివరీస్ కూడా యావరేజ్ 50 మంది ఇప్పుడు డెలివరీస్ డైలీ జరుగుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. సర్జరీస్ కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చెప్పండి సార్. అదే అధ్యక్ష, ఎంత అవసరం ఉంది కాబట్టి దయచేసి అడుగుతున్నాం అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా ఈస్ట్ గోదావరి కలెక్టర్ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఉన్న టైంలో కూడా కొవ్వూరుని 100 పడకలు కాదు జిల్లా హాస్పిటల్ చేయవలసిన అవసరం ఉందని చెప్పని కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఎక్విప్మెంట్ కానీ బిల్డింగ్ కానీ అన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. అడిషనల్గా పోస్టులు అది మంజూరు చేస్తే సరిపోతుంది కాబట్టి దయచేసి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ట్రామా కేర్ సెంటర్ కూడా చాలా ఇమీడియట్గా అవసరం అధ్యక్ష. వెంటనే మంజూరు చేసి 50 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని మీ ద్వారాగా సంబంధిత అధికారులు మంత్రి వారికి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. సిగ్నేచర్స్ ఉన్నారు కదా, అవునే. ఏమాత్రం సరిపోవటం లేదు అధ్యక్ష. ఈ హాస్పిటల్ ని 100 పడకల ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొవ్వూరుతో పాటు తిరువూరు కొడవలూరు మండలానికి చెందిన దాదాపు 2 లక్షల జనాభాకి ప్రధాన వైద్య కేంద్రంగా ఉంది అధ్యక్ష. కొవ్వూరు పట్టణానికి ఒకవైపు ముంబై జాతీయ రహదారి NH-16, మరోవైపు కృష్ణపట్నం కోట్ బళ్ళారి జాతీయ రహదారి NH-67 ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి నుంచి ప్రజల్ని మనం నెల్లూరుకు తీసుకుపోయే లోపల మార్గ మధ్యంలో వాళ్ళు మరణించడం జరుగుతుంది అధ్యక్ష. రోడ్ ప్రమాదాలు సంభవించినప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళక ట్రాఫిక్లో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దానివల్ల కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న 50 పడకల హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలని 100 పడకల హాస్పిటల్గా మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కృష్ణకుమార్ రెడ్డి గారు. సిగ్నేచర్స్ పెట్టిన ముందు అవ్వాలి కదా సార్. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు కాదని మీకు ఎలాగిస్తాం అధ్యక్ష. వాయిల్పాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉండేటప్పుడు జీవో ఇవ్వటం జరిగింది 100 బెడ్కు. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవో ఇంప్లిమెంట్ కాలేదు అధ్యక్ష. అదేవిధంగా కలికిరి కూడా 100 బెడ్ చేయటం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. వాయిల్పాడు మటుకు 50 బెడ్ హాస్పిటల్ అయింది, దాన్ని 100 బెడ్ హాస్పిటల్ చేయాలని మంత్రి గారిని కోరుకుంటున్నాము. ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి కూడా నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దయచేసి మా రిక్వెస్ట్ గవర్నమెంట్తో ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయమని మా రిక్వెస్ట్ అధ్యక్ష. అప్పుడు సీఎంగా ఉండేటప్పుడు కలికిరి 100 బెడ్, వాయిల్పాడు 100 బెడ్ ఇచ్చారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అది ఇంప్లిమెంట్ కాలేదు. వాయిల్పాడు మటుకు 50 బెడ్ చేశారు.
కలికిరి అదేవిధంగా 30 హాస్పిటల్ గానే ఉంది. కాబట్టి మినిస్టర్ గారు ఇమీడియట్గా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. థ్యాంక్ యూ అధ్యక్ష. నెహ్రూ గారు 1 మినిట్. ఇది సిగ్నేచర్ కాదు అయినా ధన్యవాదాలు అధ్యక్ష. మీకు తెలుసు మాది నేషనల్ హైవేని ఆనుకుని 75 కిలోమీటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం. ప్రతిరోజు కూడా యాక్సిడెంట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మేము రాజమండ్రి కానీ కాకినాడ కానీ తీసుకెళ్లే లోపల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు సిఎస్సి హాస్పిటల్ ఉంది సార్ జగ్గంపేటలో, కొత్తగా నూతన భవనం కూడా నిర్మాణం చేశాం. ట్రామా సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా మరి తూర్పుగోదావరి జిల్లాలో మండపేట మున్సిపాలిటీ గురించి మీకు తెలుసు అధ్యక్ష, 85,000 మంది జనాభా ఉన్నారు. ఆ జనాభాకి మరి అక్కడ సిఎస్సీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 50 పడకల ఆసుపత్రి, దాన్ని 100 పడకల ఆసుపత్రిగా మనం పెంచగలిగినట్టయితే ఆ ప్రాంత ప్రజానికానికి వైద్య సౌకర్యం అందించిన వాళ్ళు అవుతాం. ఈ రెండింటినీ కూడా గౌరవ మంత్రి గారు మరి బాధ్యతగా తీసుకుని చేసి పెట్టాలని. ఈ ట్రామా సెంటర్ అన్నది మాత్రం చాలా అవసరం అధ్యక్ష. మాకు వందలాదిగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 75 కిలోమీటర్లోని మీరు రోజు కూడా బై రోడ్ వస్తే అదే ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తారు. మీరు కూడా చూసిన యాక్సిడెంట్స్ ఉంటాయి కళ్ళారా. కాబట్టి ఆ ప్రాంతంలో ఓకే సార్ చేయమని అడగడం కోసమే నేను ట్రామా సెంటర్ ఏర్పాటు చేయమని జగ్గంపేటలో వినయపూర్వకంగా మనం చేసుకుంటాం. 1 మినిట్ తీసుకోండి సార్ ప్లీజ్. ఎందుకంటే ఒక క్వశ్చన్ ధన్యవాదాలు. ఇప్పుడు ఆల్రెడీ 16 నిమిషాలు మంత్రి గారికి చెప్పాము అధ్యక్ష, ఆయనకు కూడా తెలుసు అధ్యక్ష. 30 బెడ్ హాస్పిటల్ సిహెచ్సి సెంటర్ గన్నవరంలో ఉంటే దానికి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఒక 3,90,00,000 కోల్ ఇండియా నుంచి కానీ బయట నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. ప్రతి సంవత్సరం 125 యాక్సిడెంట్స్ అవుతాం. ట్రామా సెంటర్ ఒకటి కావాలి అధ్యక్ష. 30 బెడ్ 50 బెడ్కి అప్గ్రేడ్ చేయమంటే అవట్లేదు అధ్యక్ష. ఈ ఇందాక చెప్పినట్లుగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎవరికైనా బాగోకపోతే ఆ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవుతుంది అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు విజయవాడ వచ్చే పరిస్థితి లేదు. కనీసం ఆ హాస్పిటల్కి నేను సిఎస్ఆర్ బయట నుంచి 4 కోట్లు తెచ్చాయి కాబట్టి కనీసం డెవలప్మెంట్ కన్నా ఫండ్స్ కేటాయించింది మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు ఆన్సర్ చెప్పే ముందు సార్ అందరూ 100 బెడ్ అంటున్నారు. ముందు బడ్జెట్ చూసుకోండి సార్. ముందు దాంట్లోనే ఉంది, బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లోని ప్రజల ఆరోగ్యం పట్ల తమ నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల ఆవేదన వెలిబుచ్చారు అధ్యక్ష. అయితే నేను చెప్పినట్టుగా ఈ అప్గ్రేడేషన్ని 30 పడకల నుంచి 50 పడకలు కానీ 50 పడకల నుంచి 100 పడకలకి అనేక వీటిని ప్రమాణాలు తీసుకొని జాగ్రఫికల్ నీడ్ కానీ లేక లోకల్ ఎపిడెమియాలజీ కానీ లేదా డిసీజ్ బర్డన్ కానీ లేదా కమ్యూనిటీ రిక్వైర్మెంట్ ఇప్పటికే అనేక ఒక 39 ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీటిని కూడా ఆర్థిక శాఖ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాల్లో గన్నవరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, కోవూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, ఈ నెల్లూరు కోవూరు ప్రతిపాదన ఉంది, అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ట్రామా సెంటర్ల గురించి అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష. దాని కారణంగా 0 అవర్లో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడం, ఇప్పటికే స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కార్యక్రమం ద్వారా 0 అవర్లో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ట్రామా సెంటర్లు కూడా కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇవాళ మీరు చూస్తే గత 2014-19 కూటమి ప్రభుత్వంలో 81 ఆసుపత్రులను అధ్యక్ష పిహెచ్సీలు కానీ లేదా 30 బెడ్ సిఎస్సీలు 50 బెడ్ సిఎస్సీలు కానీ అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే తర్వాత అది 2016-19 మధ్య జరిగితే తర్వాత వచ్చిన ప్రభుత్వం వీటిని ఎక్కడ కూడా సివిల్ పనులు కాలేదు. ఉదాహరణకు చెప్పాలంటే భూమా అఖిలప్రియ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆలగడ్డకి 30 పడకల నుంచి 50 పడకలకి అప్గ్రేడ్ చేయించారు వాళ్ళు. తర్వాత 5 సంవత్సరాల్లో అక్కడ పని జరగలేదు. మళ్ళీ మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అది పూర్తి చేసి ఇటీవలే ఆ ఆసుపత్రిని కూడా ప్రారంభించుకోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. వీటిని ఖచ్చితంగా
ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక పాలసీ చేస్తున్నాం అధ్యక్ష. ఆ పాలసీలో ఏ అనుగుణంగా ఏవేవి ఉంటున్నాయో చూసి ఈ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో తీసుకోవాల్సిన వాటిని పరిగణలోకి తీసుకొని చేసే ప్రయత్నం చేస్తాం. ఇది మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలు చాలా ప్రతి ప్రాణం విలువైందిగా కూటమి ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి 50 పడకల కన్నా తక్కువ ఉన్న నియోజకవర్గాన్ని గుర్తించి పీపీపీ మోడల్లో ఒక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దాని గురించి ఇప్పటికే 61 అసెంబ్లీ నియోజకవర్గాల్ని మొదటి దశలో గుర్తించడం జరిగింది. ఆ పాలసీ 1-2 నెలల్లో పాలసీ రోల్అవుట్ అయిన తర్వాత ఈ ఉన్న వాటిని ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లో ఉంటున్న హెల్త్ సెక్టార్ ఉంటున్న వాటిని అప్గ్రేడేషను, అదేవిధంగా పీపీపీ మోడల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తామని అది సూచన అండి. మినిస్టర్ గారు, నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా సార్, వాటిలో అక్కడ ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయండి. మేము జర్నీ చేసి చూస్తుంటాం. అక్కడ ఉన్న హాస్పిటల్, నేషనల్ హైవే పక్కన హాస్పిటల్ కొంచెం అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేయాలి అధ్యక్ష. వచ్చింది ఈ విషయంలో చిన్న సబ్మిషన్ ఉంది అధ్యక్ష. క్రిటికల్ కేర్ బ్లాక్స్ అని చెప్పి మనం ప్రతి జిల్లాకు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 24 జిల్లాలకు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా చిత్తూరు, అమలాపురం జిల్లాకు లేకపోతే కొత్తగా వచ్చిన పోలవరం జిల్లా, అన్నమయ్య జిల్లాకు కూడా 4 జిల్లాలకు కూడా ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే 600 కోట్లతో పనులు ప్రారంభం అయిపోయాయి అధ్యక్ష. చాలా వరకు 14 CCBలు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 10 వాటికి భూమి పూజ చేయడం, మిగతా 4 వాటికి కూడా చేసి ఇవి క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా ట్రామా సెంటర్లు కూడా కేంద్ర ప్రభుత్వ అనౌన్స్మెంట్కి అనుగుణంగా ట్రామా సెంటర్ల నిర్మాణం కూడా చేస్తాం. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి.